నేను నమ్మలేకపోతున్నాను ప్రభు. నా బిడ్డ ఈ మహాకార్యాన్ని సాధించింది. ఏవైతే నేనడిగింది తెచ్చాడు. ఇలా రా. చెప్పుకోతగ్గంత గొప్పే ఉంది నీలో. సరే, నువ్వు వెళ్ళొచ్చు. ఆశ్చర్యంగా ఉంది. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఒక అమ్మాయి కోసం ఎంతకు తెగించడమా నేనెన్నడూ వినలేదు. ఏం చేస్తావురా అమ్మాయిని? పెళ్లి చేసుకుంటాను రాజా. పిల్ల? దీంతోనా? ఈ దళపతి కొడుక్కి ఒక అనాథ పిల్లతో పిల్ల? రై, నీకు పిచ్చి పట్టిందా? వదిలేయండి, మాటిచ్చాను. వాడు ఆ అమ్మాయినే చేసుకోవాలనుకుంటే చేసుకోనివ్వండి. నన్నెవరూ పెళ్లి చేసుకోక్కర్లేదు. నన్ను వదిలేయండి. నేనెవరికి బానిసను కాదు. ప్రభువుల్ని ధిక్కరిస్తావా? రేయ్, పెళ్ళయ్యేంత వరకు దాన్ని బంధించండి. మహేంద్ర, వీళ్ళని వదలమని చెప్పు. ఈ లోకంలో ప్రేమ వికసించాలి, పువ్వులు పూయాలి. ఈ దేశాన్ని రక్షించడానికి నేను ఆశించే మహావీరుడు ఉదయించాలి. ప్రజలంతా సంతోషంగా ఉండాలి. నా ఆశలన్నీ నెరవేరాలి. నువ్వు చేయగలిగింది చెయ్యి. ఈ వివాహంతో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. కొంచెం ఓర్పుతో ఉండు. పెళ్లి చేశారు, అలాగే వాడికో మంచి పని కూడా. ఎందుకు తెగించావు? నేనెవరో తెలుసట్రా? వర్ణన్ రా, స్వేచ్ఛ విహంగాన్ని. నా రెక్కలు విరిచావు కదూ, జీవితాంతం నన్ను బాధిసం చేసావు కదూ. వర్ణ! వర్ణ! బా, ఏం ఉద్యోగం ఇది? పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తారు. డాక్టర్ ఉద్యోగం అంటే అంతే. ఓకే రమ్య, నేను రేపు ఊరు వెళ్తున్నాను. పాపం మా నాన్న ఒక్కడనే వదిలేసి వచ్చాను. ఎంతకని బాబాయ్ మాత్రం చూసుకుంటారు. తప్పకుండా వెళ్ళి తీరాలా? అవును రమ్య. అయితే బండాపు. ఎందుకు? ఆపు, చెప్తాను. ఏయ్, ఏమైంది రమ్య? రమ్య, పెళ్లి చేసుకుందామా? ఛే, ఏంటి అనుకున్న వెంటనే జరిగిపోలా? తొందరే ఉంది. ఓ 2-3 నెలలు ఆగి పెళ్లి చేసుకుందాం. మీ ఇంట్లో కాదంటే? అయ్యో పాపం, నేనెప్పుడు మా అమ్మ నాన్నల్ని ఎదిరించలేదు. వాళ్ళ మాట కాదని ఏ పని చేయలేదు. చూద్దాం, కాదన్నారనుకో ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. వెంటనే పిల్లల్ని కందామా? ఛీ, పోరా. నాకు 2 ఏళ్ళైనా టైం కావాలి. చూద్దాం, దేవుడిస్తే నేను మాత్రం కాదంటానా? నువ్వెప్పుడు నవ్వుతూ నా ముందుంటే చాలు. లోకాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టను. ఏంటి కవిత? సర్లే కానీ, ఉన్నట్టుండి కావలించుకొని ఏదేదో చేసేసావు. తల తిరిగి నాకేం అర్థం కాలేదు. అలాగే తీయని ఓ ముద్దివ్వవా? రాత్రంతా మాట్లాడుకుందాం, పొద్దున్నే ఇస్తా. ప్రామిస్? ప్రామిస్.
తెల్లవారింది. ముద్దివ్వాలి, రైట్? హే, నైట్ అంతా నువ్వు మాట్లాడావు, ఎప్పుడు తెల్లారుతుందా అని నేను ఎదురు చూశాను. ఎట్టయితే లైఫ్ అంతా నా చేతిలో తన్నులు తింటావు. పర్వాలేదు, ఇప్పుడు ముద్దివ్వు. దగ్గరికి రా. ఏయ్ ఫ్రాడ్, ఐ లవ్ యూ మధు బాలకృష్ణ. ఐ లవ్ యు టూ. నా ముద్దివ్వు. ఇవ్వను. ఆగవే, ఆగు. ఏయ్ పడ్డావా? అలాంటి మంచు నడిపిస్తే అంతే. Where's Tom? He went Excuse to the me, restaurant. have you seen this girl? Her name is Ramya. No, I haven't. He's planning to stay. I think he's extended it. Have you seen this girl? I don't know. ఏయ్ నన్ను చేర్చుకోండి రా. ఏంట్రా వీడు మనల్ని సిగ్గు లేకుండా అడుగుతున్నాడు? రేయ్ నాతో యుద్ధం చేసి చూడండి రా. నేను ఒక్కడిని అందరిని చంపేస్తా. నీకు చావు దగ్గరకు వచ్చింది. నేను ఎప్పుడో చచ్చిపోయాను రా. రండి రా. నోరు మూసుకుపోరా, లేకపోతే దెబ్బలు తినేస్తావు. అదృష్టం జర. నువ్వు చేయాలా చూడు. యుద్ధం చేయరా. నువ్వు యుద్ధం చేయరా. యుద్ధం చేయరా. You can stay here, okay? ఛా, పాపం రా. రేయ్, వాడి పరిస్థితి నీకు తెలుసు కదా. రేయ్ నువ్వు వీరుడు అనిపించుకోవాలి, అంతేగా? అటువైపు చూడు, దేవుడి కొండ. దాని మీదకి ఇంతవరకు ఎవ్వరూ ఎక్కలేదు. ఆ కొండ మీదకి ఎక్కిరా, నువ్వు వీరుడు అని ఒప్పుకుంటాం. రేయ్, వాడు అసలే మొండిగటం. కొండ మీదకి ఎక్కినా ఎక్కుతాడు. దైవద్రోహం చేసిన వాళ్ళమవుతాం రా. ఇదేనప్పా. నీ ప్రేమే గనక నిజమైతే నువ్వు తన్ని తప్పకుండా చూడొచ్చు. ఈ లోకం ప్రేమకు మాత్రమే అవరోధాలు లేని దారినిస్తుంది.